అసెంబ్లీలో ప్రతిపక్షం ఉంటేనే మజా. ఏదో ఒక ముచ్చట మీద అధికార పక్ష పోళ్ళు ప్రతిపక్ష పోళ్ళ నడుమ మంచిగా పంచాదులు అవుతాయి. ఎవ్వలేందో జనాలకు తెలుస్తుంది. కానీ ప్రతిపక్షం లేకపోతే ఉప్పు లేని పప్పు లెక్కనే సప్పగుంటుంది అసెంబ్లీ. ఏ లొల్లులు ఉండయి, ఏ పంచాదులు ఉండయి. అంత అధికార పార్టీలే అయ్యే వరకు ఆలదాళ్ళే నిమ్మలంగా మాట్లాడుకుంటా నిమ్మలంగా ఉంటారు అని అనుకుంటారు చాలా మంది. కానీ గది తప్పుల్లా. ఏపీ అసెంబ్లీకి ప్రతిపక్ష పంక పార్టీ పోకున్నా కూడా అధికార పార్టీ నడుమ గట్టిగానే అయింది అలా పంచాది. మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇత్తనే అత్తం, లేకపోతే రానే రాము. ప్రతిపక్ష హోదా ఉంటేనే మైక్ అత్తది మాకు మాట్లాడనీకి, లేకపోతే మాకు మైక్ ఇయ్యరు అని పంకపాటి ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోకున్నా కూడా జోరుగానే నడుస్తున్నది ఏపీ అసెంబ్లీ. అయితే చిత్రం ఏందంటే ఇప్పుడు గదే మైకు ముచ్చట్ల జర్రంత పంచాదైంది. చిన్న స్పీకర్ RRR సారుకు జగ్గంపేట సైకిల్ పార్టీ ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సార్కు నడుమ మైక్ ఇచ్చే ముంగట్నే పేరు పిలిచి 5 నిమిషాలని సైగ చేసిండు చిన్న స్పీకర్ సారు. 5 నిమిషాలంటే ఎట్లా అని లేసుకుంటేనే అలిగినట్టే మాట్లాడిండు జ్యోతుల నెహ్రూ సారు. శ్రీ జ్యోతుల నెహ్రూ గారు. నమో వెంకటేశాయర్మ. మీరు 5 అంటే అలాగా రాజు గారికి 20 నిమిషాలు ఇచ్చి ఇంకొంతమంది మహిళలు కూడా సీనియర్ శాసనసభ్యుడిగా నేను తొలిసారి మాట్లాడుతున్నాను ఇక్కడ ఈ సభలో. కొద్దిసేపు మాట్లాడినాక బెల్లు కొట్టి కొంచెం జల్దీ నొడగొట్టుండ్రి, తతిమూలకు కూడా ఛాన్స్ ఇయ్యాలి కదా అని అనికొచ్చిండు చిన్న స్పీకర్ సారు. నెహ్రూ గారు అయ్యా కేశవ్ గారు వచ్చే లోపు కనీసం ఇంకో 3 కన్నా అవకాశం. అయ్యా FM వచ్చే లోపు మీరు అనే లోపల నేను మాట్లాడతాను. అంటే అంటే అంత తొందరగా మాట్లాడితే ఓకే. ఆయన 3 కన్నా ఆరోగ్యం దయించి నాకు టైం ఇవ్వాలి. మీకు నాతో నా మీద ఉన్నటువంటి చనువుతో మీరు నన్ను నిరోధించడానికి మాత్రం చూడొద్దు. అయినా కూడా ఇంకా మాట్లాడు ఓడగొట్టకపోయే వరకల్లా మల్లోపరి బెల్లుగొట్టిండు చిన్న స్పీకర్ RRR సారు. తతిమోలు వెయిట్ చేస్తున్నారు అని చెప్పే వరకు ఇక మరి కూసోమంటే కూసుంటా అని గట్టిగానే మాట్లాడిండు ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సారు. ఒకటే గ్రామ సచివాలయం. నెహ్రూ గారు సభ్యులు చాలా అసహనంగా ఉన్నారు. సార్ 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 అర్థం చేసుకోవాలి సార్. కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. కూర్చోమను, ఫినిష్ చేయమంటున్నాం అంతే. ఫినిష్ చేస్తున్నాను సార్. 5 నిమిషాలు కాదు 3 నిమిషాలు అవలే. మీరు అడ్డు వచ్చేస్తుంటే అలాగే నన్ను ప్రతిపక్షంగా చూడకండి. 12 నిమిషాలు అయింది సార్ గడియారంలో. అదే అది అది అధ్యక్ష, మీతో వాదన నాకు వద్దు. నేను కూర్చోమంటే కూర్చుంటాను, నాకు ఇబ్బంది ఏం లేదు. కూర్చోమన్నాం. ఎందుకంటే నాకంటా ముందు మాట్లాడిన వాళ్ళు ఎవరు కూడా నాకంటా సీనియర్లు కాదు. వారికి ఇచ్చిన టైం నాకు ఇవ్వాల్సినటువంటి బాధ్యత ఈ సభకు ఉంది. మీరు ఇస్తానంటే ఓకే, లేదనుకుంటే నేను కూర్చుంటాను, నాకు ఇబ్బంది లేదు. సభకు కూడా రావద్దంటే మానేస్తాను. జస్ట్ ఫినిష్ చేయమని రిక్వెస్ట్ చేస్తాను సార్. సారీ, 10కి 10 సార్లు నన్ను అడ్డుకుంటే ఏదో నన్ను ప్రతిపక్షంగా చూస్తున్నట్టు ఫీల్ అవ్వాల్సి వస్తుంది. సభకు రావద్దంటే కూడా రాకుంటుంటా అని గరమైతున్నాడు కదా జ్యోతుల నెహ్రూ సారు. ప్రతిపక్షంగా చూడకుండ్రి నన్ను, నేను అధికార పక్షమే అని చెప్పుకుంటేనే నాకంటే సీనియర్లు గానోళ్లకు ఎక్కువ టైం ఇచ్చి నాకు తక్కువ టైం ఇచ్చుడేందని గరమైండు ఎమ్మెల్యే సారు. ఇక మళ్ళా చిన్న స్పీకర్ బెల్లు కొట్టే వరకు ఇద్దరి నడుమ జర్రంతసేపు బైసు నడిచింది. సార్ 4 గంటల దాకా నడపండి సార్. ఏం పోయింది? నెహ్రూ గారు ఇప్పుడు కేశవ్ గారు 10 నిమిషాలు తర్వాత ముఖ్యమంత్రి గారు మాట్లాడి ఢిల్లీ వెళ్ళాలి. ఈ సమస్య కూడా అర్థం చాలా పెద్దది. అయితే నేను సభ నిర్వహించలేను, దయచేసి కూర్చోండి సార్. కష్టం, ఇలా అయితే కష్టం, అర్థం చేసుకోండి. ఒక పక్క సభ్యులందరూ చేతులెత్తి మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోవాలి. మీరంటే ఎనలేని గౌరవం ఉంది సార్. నా విమర్శ కాదు సార్, ఒక సభలో అందరికీ మాట్లాడే అవకాశం ఉండాలి. 20 నిమిషాలు అయింది సార్, దయచేసి కూర్చోండి. లాభం లేదు. ఐ హావ్ టు యూజ్ మై డిస్క్రిప్షన్. ఐఎమ్ సారీ. మీరు సీనియర్ మోస్ట్ సభ్యులు సార్. ఫస్ట్ టైం ఎమ్మెల్యేలకు అవకాశం ఇవ్వరా? గిట్లయితే సభ నడపలేను, కొత్తోళ్లకు ఛాన్స్ ఇయ్యరా అని చిన్న స్పీకర్ RRR సారు. మా పడదాన దాకా నడుపుండ్రి ఏమైతాంది అని ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ సారు. ఒకలకు తగ్గట్టు ఒకరు మంచిగానే ఉన్నారు కదా. పాపం నిన్నంటే నిన్ననే గా కుర్చీలో కూర్చున్నాడు రఘురామకృష్ణంరాజు సారు. గియాలనే పంచాదయ్యే, గది కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యే తోటి కాకుండా అధికార పక్ష ఎమ్మెల్యే తోటి. ఇక మరి ముంగట పంగపాటోళ్ళత్తే ఇంకెట్లుంటదో సభ గాని చూసిండ్రా. అధికార పార్టీ ఎమ్మెల్యేలకే మైకు దిక్కులేదు, ఇంకా మాకేమిత్తరు? గందుకే మేం మొత్తుకుంటనే ఉన్నాం, మాకు ప్రధాన ప్రతిపక్ష హోదా ఇత్తనే అత్తమని అని అనబట్టిండ్రు. గిది చూసిన పంకపాటోళ్ళు. నీ అవ్వ, 2 అన్నదమ్ములు దన్నుకుంటే 3ఓనికి సందైనట్టు భలేగున్నది కదా ముచ్చట.